Hello guys, welcome back to my channel Sadvika Talks. అండ్ ఈరోజు సాత్విక టాక్స్లో రెసిపీ వచ్చేసి ఆలూ కుర్మా. అండ్ ఆలూ కుర్మా ఎలా చేసుకోవాలి ఇంట్లో సింపుల్గా అని చెప్పి నేను ఆ రెసిపీని చూపించేద్దామని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అండ్ ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. ఇప్పుడు రెసిపీ కోసం పొటాటోస్ అనేవి తీసుకున్నాను. అండ్ ఇవి హాఫ్ కింద కట్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. అండ్ చూడండి కొంచెంసేపు అయిన తర్వాత వాటర్ అనేవి బాయిల్ అవుతున్నాయి కదా. సో ఇప్పుడు మనం పొటాటోస్ అనేవి బాయిల్ అయినాయా లేదా అని చెప్పి నైఫ్తో గుచ్చి చూస్తే మనకు తెలిసిపోతుంది. ఒకవేళ నైఫ్ కనుక అందులో దిగకపోతే మీరు ఇంకొంచెం స్టవ్ మీద అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు నా పొటాటోస్ రెడీ అయిపోయాయి. అండ్ నెక్స్ట్ మనం మసాలా ప్రాసెస్లోకి వెళ్దాం. వాటి కోసం గసగసాలు, వెల్లుల్లి, జీలకర్ర దాన్ని తీసుకొని పేస్ట్ వేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పచ్చిమిరపకాయ, ఆవాలు, ఆనియన్స్, గసగసాల పేస్ట్, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ ఆకు, జీడిపప్పు. అండ్ నెక్స్ట్ కారం, ఉప్పు, పసుపు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. బంగాళదుంపలు ఉడికిపోయినాయి కదా, ఈలోపు మనం తొక్క అనేది తీసేసుకోవాలి వాటిపైనవి. అండ్ చూసారు కదా నేను సపరేట్గా పక్కన ప్లేట్లో పెట్టేస్తున్నాను ఒలిచేసి. అండ్ ఇప్పుడు వాటిని హాఫ్ పీసెస్ కింద కట్ చేసుకోవాలి. అవి చాలా పెద్దగా ఉన్నాయి కాబట్టి మీకు కావాల్సిన సైజులో మీరు కట్ చేసుకొని పెట్టుకోండి. ఇక నేనైతే 4 పీసెస్ కింద కట్ చేసుకుంటున్నాను. అప్పుడు కర్రీకి అనేది ఈజీగా ఉంటుంది. అండ్ అన్నీ కట్ చేసి పెట్టేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలి. అండ్ ఇప్పుడు అందులో కొంచెం జీడిపప్పు, బిర్యానీ ఆకు, అండ్ నెక్స్ట్ ఆవాలు, పచ్చిమిర్చి. ఇప్పుడు వాటన్నిటిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అండ్ చూడండి బాగా ఆయిల్ అనేది హీట్ అయింది కదా, ఇప్పుడు అందులో కొంచెం ఆనియన్స్ అనేది వేసుకోవాలి. అండ్ ఇప్పుడు అందులో కొంచెం ఉప్పు అనేది వేసుకుందాము. ఉప్పు అనేది వేసుకుంటూ ఉల్లిపాయలు అనేవి తొందరగా మగ్గుతాయి. అండ్ అందులో కొంచెం పసుపు, ఇప్పుడు దానిపైన మూత అనేది పెట్టేసుకోవాలి. అండ్ 5 మినిట్స్ ఆగిన తర్వాత మూత తీస్తే ఉల్లిపాయలు అన్నీ మగ్గిపోయి ఉంటాయి. ఇప్పుడు అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కారం అనేది యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఎంత కారం తినాలనుకుంటున్నారో అంత కారం అనేది మీరు యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి ప్రిఫర్గా. అండ్ ఇందాక నేను చెప్పాను కదా గసగసాల పేస్ట్ అని చెప్పి, అండ్ అది యాడ్ చేసుకోండి ఇందులో. అండ్ అది యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. అండ్ బాగా మిక్స్ చేసుకోండి అది వేసుకున్న తర్వాత. అండ్ ఇప్పుడు అందులో కొంచెం వాటర్ అనేవి యాడ్ చేసుకుంటున్నాను. అండ్ మీకు గ్రేవీకి ఎంత వాటర్ అయితే కావాలనుకుంటున్నారో, ఎంత గ్రేవీ అయితే కావాలనుకుంటున్నారో అంత వాటర్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ దానిపైన లైట్గా ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ కొత్తిమీర అనేది యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను మళ్ళీ కొంచెం లైట్గా సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అందులో పొటాటోస్ అనేవి యాడ్ చేసేసుకొని మూత అనేది పెట్టేసుకోండి ఒక 10 మినిట్స్ దాకా. అండ్ నెక్స్ట్ చూసారు కదా నేను పొటాటోస్ అనేవి చూపిస్తున్నాను. పొటాటోస్ అనేవి ఉడికిపోయాయి. అండ్ ఇప్పుడు దానిపైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి.
చూసారు కదా, ఆలు కుర్మా అనేది రెడీ అయిపోయింది. అండ్ మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చింది అని చెప్పి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి.